రామకృష్ణ రామకృష్ణ బాయ్ కన్ఫ్యూజన్ ఎందుకయ్యా మనం ఫోన్ లో హలో ఎవ్రీవన్, వచ్చేసాం మీ వినకొండ బాయ్స్. ఈరోజు మేము ఒక గిఫ్ట్ ప్యాక్ చేయడానికి వెళ్తున్నాం. అది గిఫ్ట్ కొనడానికే బాస్. అది ప్యాక్ చేయాలి కదా, అది ఏంటి, అది ఎలా ఉంటుందో అనేది మరికొద్దిసేపట్లో చూద్దాం. ఇది మన ఆర్టీసీ బస్ స్టాండ్. ఓకే, ఇప్పుడు మేము గిఫ్ట్ ప్యాక్ చేయడానికి మన వెనకంలోనే ఎంఎస్ ఎలక్ట్రానిక్స్కి వెళ్తున్నాం. గిఫ్ట్ ఎలా ఉంటుందో మనకి తెలియదు కాబట్టి చూద్దాం. వెయిట్ అండ్ సీ. ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ షాప్కి అయితే వచ్చేసాం, బట్ ఓనర్ లేడు. ఇప్పుడే కాల్ చేస్తున్నాడు మన కళ్యాణ్. చూద్దాం. అన్నయ్య ఎత్తాడ కాలు. ఎంఎస్ ఎలక్ట్రానిక్స్. మోస్ట్ గిఫ్ట్ ప్యాక్ ఎంఎస్ ఎలక్ట్రానిక్స్ లో మనం ఇప్పుడు గిఫ్ట్ చూడడానికి వచ్చాం. అవునా, నిజమా? బెస్ట్ గిఫ్ట్ అవార్డ్స్. వింత. ఓకే ఓకే ఓకే. నేను తీసుకున్న గిఫ్ట్ ఇది. ప్యాక్ చేపిస్తున్నాం. బుల్లెట్ బ్యాగ్ తీసుకోవచ్చు కదా బస్. 2 బ్యాగులు కూడా ఉన్నాయి. వాట్ ఇస్ దిస్ బ్రో? గిఫ్ట్ ప్యాకింగ్ అయిపోతుంది అన్న. ఇంకా ఏదో చెక్ చేస్తున్నాడు. ఏదో నచ్చిందా నీకు? ఏమన్నా చెప్పన్నా అన్న. తీసుకోన్నా, ఇంకోటి తీసుకో. మన స్వామి వివేకానందం తీసుకో. అది కూడా వద్దా? కొంచెం ఆయన మాటలు నేర్చుకో. స్వామి వివేకానంద కొంచెం మాట్లాడన్నా. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఏరోప్లేన్ కొనిపోయావు నాకు నువ్వు. నేను ఆ ఫ్లైట్ వేసుకుని అర్జెంట్ అమెరికా వెళ్ళాలి. నేను నడవను, నాకు ఏరోప్లేన్ కావాలి. అది ఎక్కి అమెరికా వెళ్ళాలి అర్జెంట్గా. ఫ్లైట్ రైట్ టైమేగా, అందరికీ సీట్లు ఉండాలి. నిలబడి వెళ్ళటం కష్టం. ఫ్లైట్ ఏసీయా నాన్ ఏసీయా? ఎందుకు మా బర్త్ నెంబర్లు ఎంత అవన్నీ ఎక్కడ ఎలక? ఇట్స్ నాట్ ఎలక బ్రో, అది ఇట్స్ ఏ కౌ బ్రో. అన్నయ్య చాలా తెలివైనోడు అనుకున్నాను. నాకంటే తెలివైనోడు ఉన్నాడు. ఆవిడకి కౌను ఎలకలా చూస్తున్నాడు. ఏం చేద్దాం? అందుకే ఇంగ్లీష్ నేర్చుకో అని చెప్పాను నేను. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది. అన్నయ్య గిఫ్ట్ ప్యాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఎక్కడికి? ఇంటికి. ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. ఇంత అందంగా ఉన్నాను.
నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఒలింపిక్స్ లో మగవాళ్ళ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ కొడతాను రా. యా